సిద్దిపేట జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాలలో డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ ప్రాంగణంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మరియు వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్లో వివిధ స్టాళ్లను సందర్శించి విద్యార్థులను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 52వ సైన్స్ ఫెయిర్ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా తెలంగాణలో సైన్స్ ఫెయిర్లో సిద్దిపేట ప్రథమ స్థానంలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఎస్సీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకయ్య, సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా తెలంగాణలో మొదటి స్థానం వస్తా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా గతంలో 1500 చిల్లర ప్రాజెక్ట్స్ ఉంటే ఈసారి 1733 ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఎంపికై తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని అదేవిధంగా కొనసాగించే విధంగా అధ్యాపక వర్గం, డిఓ గారు, సైన్స్ ఫెయిర్ అధికారి గారు అందరూ కూడా విద్యార్థులు ప్రోత్సాహంగా ఉత్సాహంగా పనిచేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ 1733 ప్రాజెక్టులు చేసిన వాళ్ళందరూ కూడా ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఇన్నోవేషన్ తోటి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ జరుగుతున్నటువంటి సందర్భంలో భవిష్యత్తును మనందరం కూడా ఏ విధంగా భద్రతగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయో సైన్స్ను ఉపయోగించుకోవడం ద్వారా మరి అది భవిష్యత్ తరానికి చెప్పే విధంగా పరిశోధన ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఢిల్లీలో పాఠశాలలకు నిర్మించుకునే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం వల్ల అక్కడ ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది పడి పక్క రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంగా అనేక రకాల పాలసీలు తెస్తా ఉన్నాం. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ, వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. వంట చేసే కానో అక్కడో ఇక్కడో హైజెనిక్ ప్రిపరేషన్ సూపర్విజన్ లేక ఇబ్బంది పడితే ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తా ఉంది. ఈ వేదిక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా పాఠశాలలో అస్వస్థతకు గురైతే ఆ బాధ్యత సిబ్బంది అక్కడున్నటువంటి అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. జాగ్రత్తగా పర్యవేక్షణ చేయమని సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ సూచన చేస్తా ఉన్నాం. ఇటువంటి అంశాలను క్షేత్రస్థాయి దాకా సరైన విధంగా తీసుకుపోయేటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వంలో, ఈ సమాజంలో మనం ఉన్నామనే మాట సందర్భంగా మనం చేస్తూ కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో వాటిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము నియంతగా ఒకే వైపు మేము చెప్పిందే జరగాలనుకుంటున్నాం కాదు. ఏది జరిగినా అనేక రకాలుగా సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉన్నాం. నిన్నటిదాకా మీరు ఓ పూట స్కూల్ ఉండి కొంత కుల సర్వేలు కూడా భాగస్వాములు అయినారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఇంత పెద్ద ఒక సమస్య దేశానికి దిక్సు చేయనటువంటి ఒక కుల సర్వేలో మీ అధ్యాపక సంఘాలు అన్ని అసోసియేషన్ల నుంచి ఆ కమిటీకి ఇలా మరి భాగస్వామిగా మీ అందరినీ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాం. ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు మరొకసారి ముఖ్యమంత్రి అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ తెలంగాణ ఆస్తిగా, భవిష్యత్తు ఆస్తిగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయ వర్గం మీద ఉందనే మాట సందర్భంగా మనతో ప్రభుత్వం అందుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందనే మాటను ఈ సందర్భంగా మనం చేస్తూ Siliceous earth material or a porous sand sort of a material, when he mixed nitroglycerin with kieselguhr, that became a stable compound and it resulted in the invention of dynamite. So with the invention of the dynamite, it became useful both in the construction industry, in the gunpowder or the related artillery manufacturing industry. Everywhere it is being utilized, the same compound or the knowledge is being utilized. So the bottom line is, first let me ask you who the scientist is. Be able to solve a problem. We might not understand the rationale, but keep on persisting, keep on exploring, keep on experimenting, keep on trying new things. That creative thinking, that persistence, that hard work and commitment will definitely see you through. In today's world, you have so much of resources. You need not rely on anyone else, but your own mind,
Rene Descartes long back said, "You think, therefore you are." On your thinking, your rational ability to make logical conclusions. So what my request would be, at this science fair, let it tinker, let it create that inquisitiveness in you, that curiosity. There are so many projects that are on display. We want every one of you to have that curiosity, to develop that interest, to creating a project into a new invention. Our only objective is to foster you into a budding scientist and who will contribute to the nation. So with that being said, wish you all the very best in your all future endeavors and may God bless you. నిర్వహించినటువంటి నిర్వాహకులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన సిద్దిపేట జిల్లా అన్ని రంగాలలో 10వ తరగతి ఉత్తీర్ణ శాతం అయితేనేంది, మిగతా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నది. మరి అదే స్థానాన్ని మన జిల్లా పేరును కాపాడాలని చెప్పి మా ఉపాధ్యాయ బృందానికి, మా డిఓ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన జిల్లాలో గత పోయిన ప్రభుత్వంలో స్కూళ్ళలో మన ఊరు మనబడి కార్యక్రమం పెట్టి 1/3 స్కూళ్లను అభివృద్ధి చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి ప్రజాప్రభుత్వంలో మరి అన్ని పాఠశాలలో కూడా ఈరోజు మరి మన అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి కార్యక్రమం పెట్టి మరి అన్ని స్కూళ్లను మరి అభివృద్ధి చేస్తున్నందుకు మా యొక్క కలెక్టర్ గారికి, మా జిల్లా మంత్రి గారికి, మా పొన్న ప్రభాకరణకు నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను విద్యాశాఖ తరఫున. అంటేనే అన్ని అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, చదివితే ప్రపంచం జయించవచ్చు అన్నాడు. మరి చదువు అనేది ముఖ్యం కనుక దానికి చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నది ప్రభుత్వం. మరి మన కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి మన జిల్లాలో మరి మంచి కలెక్టర్ రావడం కూడా మా జిల్లా ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు స్కూల్ విజిట్ చేసి, మరి గురుకులాలు విజిట్ చేసి, మరి విద్యా ప్రమాణాలు పెంపుకునే విధంగా మరి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ గారు. వారి సందర్భంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదే స్పిరిట్ మెయింటైన్ చేసి మన మంత్రి గారు ప్రభాకరన్నకు మరి అన్న కూడా మరి విద్యాశాఖ పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. మరి మనమంతా కూడా మా సిద్దిపేట జిల్లా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మరి రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండే విధంగా మరి మా అన్నగారు కృషి చేయాలి, మా కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ